మన ఫాలోవర్స్లో ఒకరు మాకు మీషోలో ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ బ్రీచింగ్ సూన్ అని వస్తుంది, బ్రీచ్డ్ అని వస్తుంది, డిస్పాచ్ డేట్ అని వస్తుంది, అసలు ఆర్డర్స్ ఎప్పటివరకు డిస్పాచ్ చేయాలి ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడిగారు. సో వాటి అన్నిటికీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అండ్ చాలా మందికి రిటర్న్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ప్రోడక్ట్ లాస్లో అని చూపిస్తుంది, అసలు మాకు పేమెంట్ పడుతుందా లేదా ఏం అర్థం కావట్లేదు అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. వెల్కమ్ టు ద డే 45 వీడియో ఆఫ్ కామర్స్ బిజినెస్. ఈ వీడియోలో ఇవన్నిటికి డీటెయిల్స్ ఇద్దాం. సో మనకి మీషో ఆర్డర్స్లో మనకి బ్రీచింగ్ సూన్, బ్రీచ్డ్, డిస్పాచ్ డేట్ ఈ 3 చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డిస్పాచ్ డేట్ 24 సెప్టెంబర్ ఉంది అండ్ కింద బ్రీచింగ్ సూన్ అని ఉంది కదా. సో బ్రీచింగ్ సూన్ మీనింగ్ ఏంటంటే ఈ రోజు మనకి వాళ్ళు ఆర్డర్స్ తీసుకోవడానికి వస్తున్నారు అని మీనింగ్ అనమాట. బ్రీచ్డ్ అని వచ్చేసిందంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మీ 1 అటెంప్ట్ ఫినిష్ అయిపోయింది అని మీనింగ్ అనమాట. బ్రీచ్డ్ అంటే మీరు డెలివరీ ఇవ్వలేదు అని మీనింగ్. సో ఇక్కడ బ్రీచింగ్ సూన్ అంటే బ్రీచింగ్ సీన్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చేసేయాలి. విత్ ఇన్ డిస్పాచ్ డేట్ 24 సెప్టెంబర్ ఏదైతే ఉందో ఆ డేట్ లోపు మీరు ఆర్డర్ ఇచ్చేసేయాలి. బ్రీచ్డ్ వచ్చేలాగా మీరు ప్రోడక్ట్ అయితే చూసుకోవద్దు, ఎందుకంటే మీ అకౌంట్ విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీ అకౌంటే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రిటర్న్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు రిటర్న్స్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓవర్వ్యూ ఉంటుంది. ఓవర్వ్యూలో ఏంటంటే మీరు ప్రోడక్ట్ డెలివరీ చేసిన ప్రోడక్ట్స్ అన్ని మీ ఓవర్వ్యూలో ఉంటాయి అనమాట. మీరు రిటర్న్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిటర్న్ ట్రాకింగ్ ఉంది కదా, అది క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ ట్రాన్స్ఫర్ అంటే మీకు రాబోతున్న రిటర్న్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అవుట్ ఫర్ డెలివరీ అంటే ఈరోజు మీకు ఏవైతే డెలివరీ వాళ్ళు రిటర్న్స్ తీసుకురాబోతున్నారో అవన్నీ అవుట్ ఫర్ డెలివరీలో ఉంటాయి. డెలివరీలో మీకు ఆల్రెడీ డెలివరీ వాళ్ళు ఇచ్చేసిన రిటర్న్స్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే ఏదైనా కండిషన్స్లో మీ ప్రోడక్ట్ మిస్ అయిపోయి డెలివరీ వాళ్ళు మీకు డెలివరీ చేయలేక లేకపోతే కస్టమర్స్ తీసుకోక మిస్ అయిపోయిన ఐటమ్స్ అన్ని లాస్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ లాస్ది మీకు మనీ అనేది రిఫండ్ అవుతుంది అనమాట. ఆ మనీ మీ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతుంది. హోప్ మీకు ఈ ఆర్డర్స్ గురించి కంప్లీట్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ రిటర్న్స్ ఎలా చెక్ చేసుకోవాలి, లాస్ట్ అవుతే ఏమవుతుంది, రిటర్న్స్ గురించి అయితే కంప్లీట్గా ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో గైడెన్స్ అనే కామెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నా యూట్యూబ్ లింక్ బయోలో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టాటా, బై బాయ్.